ఒకసారి పచ్చని పొలాలతో నిండిన ఓ అందమైన గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర చిన్న పొలం, కొన్ని ఆవులు, ధాన్యాన్ని నిల్వచేసే పెద్ద గోదాం ఉండేది. రైతు నిజాయితీగలవాడు, దయగలవాడు. అయితే అతనికొక పెద్ద సమస్య ఉండేది: ఎలుకలు. ప్రతి రాత్రి ఎలుకలు గోదాంలోకి చొరబడి ధాన్యపు సంచులను కొరికి ధాన్యాన్ని పాడుచేసేవి. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎలుకలు ఆగేవి కావు. దీనితో రైతు చాలా బాధపడేవాడు. ఒకరోజు రైతు ఒక తెలివైన పిల్లిని తీసుకొచ్చి తన పొలంలో ఉంచాడు. ఇది నా సమస్యకు పరిష్కారమవుతుంది అని ఆశతో అనుకున్నాడు రైతు. ఆ పిల్లి చాలా చురుకైనది, తెలివైనది. ప్రతి రాత్రి గోదాం దగ్గర కాపలా కాసేది. ఒక్కొక్కటిగా ఎలుకలను పట్టుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకే ఎలుకలు భయపడి గోదాం వైపు రావడం మానేశాయి. కాని కొద్ది రోజుల తర్వాత ఎలుకలకు ఒక విచిత్రమైన విషయం కనిపించింది. పిల్లి ఎలుకలను వెంబడించడం మానేసింది. గోదాం తలుపు దగ్గర నిద్రపోతున్నట్లు నటిస్తూ పడి ఉండేది. ఎలుకలు రహస్యంగా సమావేశమయ్యి ఇలా అన్నాయి: ఈ పిల్లి ఇప్పుడు సోమరైపోయింది, ఇంక మనల్ని పట్టుకోదు, మళ్ళీ గోదాంలోకి వెళ్ళొచ్చు. ఆ రాత్రి ధైర్యంగా ఎలుకలు బయటకు వచ్చి ధాన్యపు సంచుల వైపు పరుగులు పెట్టాయి. నేలపై నిశ్చలంగా పడున్న పిల్లిని చూసి నవ్వుకున్నాయి. అయితే ఒక్కసారిగా జపా! పిల్లి వేగంగా లేచి కొన్ని ఎలుకలను ఒకేసారి పట్టుకుంది. మిగతావి భయంతో పారిపోయాయి. ఆ రోజునుంచి ఎలుకలు గోదాంవైపు రావడమే మానేశాయి. రైతు తన పిల్లి తెలివిని చూసి చాలా ఆనందించాడు. దానిని ప్రేమగా చూసుకున్నాడు, మంచి ఆహారం పెట్టాడు. పిల్లి అప్పుడప్పుడు నిద్రపోతున్నట్లు నటించినా ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండేది. నీతి: ఎవరినైనా తక్కువగా అంచనా వెయ్యకండి, బలం కంటే తెలివే గొప్పది.